రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కనీసం మీరు అందులో 10,000 ఉద్యోగాలను ఇచ్చిరా? గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలని మీ ఖాతాలు వేసుకోవడానికి కొంచెం మన సిగ్గు అనిపిస్తలేదని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అక్కడ అమ్మాయి నిలదీస్తున్న వైనం ఒక్కసారి చూడండి. మేము కరడు కట్టిన కాంగ్రెస్ వాదుల బిడ్డలమయ్యుండి కూడా ఈరోజు సిగ్గుతోటి తలదంచుకుంటున్నాము. ఈరోజు మీరు చెప్పిన మాటలు, మీరు తప్పిన మాటలు వింటుంటే చనిపోయిన మా ఇంట్లో మా నాన్నలు లేదంటే మా అమ్మ వాళ్ళకి మనశ్శాంతి కూడా ఉండదు అని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజంగా ఒక్కసారైనా గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించాలి. ఎంతసేపు నా ఉద్యోగము నా సీటే తప్ప అసలు నేను దేనికి పోతున్నా? ఒక్కసారన్నా నేను జై తెలంగాణ అని అన్నాను నా నోటి నుంచి. కానీ తెలంగాణలో ఏ గోడని ముట్టుకోకపోయినా పర్లేదు, తాకకున్నా పర్లేదు, అవి చూస్తేనే గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటే జై తెలంగాణ ధ్వనిస్తుంటుంది. అట్లాంటిది మీరు ఏనాడు ఉద్యమంలో పాల్గొనలేదు. పోనీ పాల్గొనకపోయినా ఒక్కనాడన్నా జై తెలంగాణ అన్నారా? రేపై కనీసం విద్యార్థుల కోసం జై తెలంగాణ అని అంటారా?